హలో అండి, మేము ఈ హాలిడేస్కి పిల్లలతో బెంగళూరు అయితే వచ్చాము. బెంగళూరులో వీకెండ్లో మా తమ్ముడు అయితే అరుణాచలం ప్లాన్ చేశాడు. అందరం కలిసి అరుణాచలం అయితే వెళ్తున్నాము. మా అల్లుడు చూడండి ఎంత గోల చేస్తున్నాడు. మా అల్లుడు మరదలు హాయ్ చెప్పు. మా వెహికల్లో మేము కొంతమంది మాత్రమే ఉన్నాము. మా పిల్లలు ఇంకొక వెహికల్లో. మేమైతే అరుణాచలం రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంది. టెంపుల్ బయట అందరము బొట్లు పెట్టించుకున్నాము. క్యూ అయితే గుడి బయట 1 కిలోమీటర్ వరకు క్యూ బయట ఉంది. మేము క్యూలో వెళ్ళి నిల్చుకున్నాము. మాకు దర్శనానికి చాలా టైం పట్టింది. క్యూలో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. నా అల్లుడు అయితే మాత్రం క్యూలో అస్సలు నిల్చుకోలేదు. వాడు క్యూ బయటకు వెళ్ళిపోయి ఆడుతూ ఉన్నాడు. గుళ్ళో వాటర్ పైప్ దొరికితే ఆ పైపుతో ఆడుతూ ఉన్నాడు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన వెంటనే బయటికి వస్తానే ఆకలేస్తుంది అని చెప్పి అందరం ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అందరం కలిసి టిఫిన్ అయితే తిన్నాము. టిఫిన్ తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు గుడి ముందు కర్పూర దీపం అయితే వెలిగించేసి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా చరిత్ అయితే నైట్ కదా పడుకునేస్తాడు, వాడితో ఇబ్బంది అవుతుంది అనుకున్నాము. మాకు అక్కడ స్ట్రోలర్ అద్దెకు దొరికింది. వాడైతే హ్యాపీగా నిద్రపోయాడు. మేమైతే సగం దూరం వరకు కొంచెం బాగా నడిచాము. తర్వాత అయితే మాత్రం ఎక్కువసేపు కూర్చుంటూ లేస్తూ వెళ్తూ వచ్చాము. మేము నలుగురం మాత్రమే కొంచెం ఇబ్బంది పడ్డాము. వాళ్ళందరూ కూడా బాగా నడిచారు. మా అమ్మ అయితే బాగా యాక్టివ్గా నడిచారు. మొత్తానికైతే మా గిరి ప్రదక్షిణ పూర్తి అయింది. మా పిల్లలు బాగా అలసిపోయారు.